ఈరోజు మనం చెన్నై ఎగ్మోర్ నుంచి నాగపట్నంకి అయితే స్టార్ట్ అయ్యాము. నాగపట్నం రీచ్ అయిన తర్వాత వేలంగిని టెంపుల్కి అయితే వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కామన్నమాట. బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఎదురుగానే మనకి హోటల్స్ బుక్ చేసుకోవడానికి అయితే ఉంటాయి గవర్నమెంట్వి. అవి వద్దనుకొని ప్రైవేట్ది ఆల్రెడీ బుక్ చేసాం అనమాట. సో బుక్ చేయడం వల్ల మేమైతే ప్రైవేట్కి అయితే వెళ్ళాము. బీచ్కి దగ్గరగా ఉండొద్దని, చర్చికి కూడా దగ్గరగా ఉండొద్దని. ఇది బుకింగ్ హాల్ అనమాట. ఇక్కడ కూడా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. సో మేమైతే వేరే ప్రైవేట్లో బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం వెళ్ళేదారి అనమాట. వెళ్ళేదారిలో అయితే టిఫిన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది మనం వెళ్ళేదారి అనమాట, బీచ్కి వెళ్ళేదారి. ఈ బీచ్కి వెళ్ళేదారిలోనే మేము స్టే చేసే హోటల్ అయితే ఉంది. ఈ కనిపిస్తున్న రైట్ సైడ్ అయితే బీచ్కి వెళ్తాం, ఫ్రంట్కి వెళ్తే మా హోటల్కి అయితే రీచ్ అవుతాం అనమాట. ఇది కనిపిస్తుంది హోటల్ అనమాట. ఈ హోటల్ అయితే మేము బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాకు అయితే అరేంజ్ చేశాడనమాట. 2 రూమ్స్ తీసుకున్నాము. 2 రూమ్స్ మా బావ రూమ్ ఎలా ఉందని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాడు. రూమ్ వచ్చేసి పర్ డేకి 1000 రూపీస్ అయితే ఛార్జెస్ చేశాడు. మేము 2 డేస్ అయితే తీసుకున్నాము, 2 రూమ్స్ అనమాట. టోటల్ 4000 అయితే ఇక్కడ అయింది. ఇంకా రాగానే మా నాన్న అయితే ఫుడ్ అయితే స్టార్ట్ చేశాడు. చికెన్ కర్రీ అయితే వండుతున్నాడు. ఇంకా చికెన్ కర్రీ తినిన తర్వాత బయటకి అయితే వెళ్దామని చెప్పేసి అందరూ రెడీ అయ్యారనమాట ఫుడ్ అయితే తిన్నాక. సో బీచ్కి అయితే ముందు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చింది మా ఆదిత్య గారిది. బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళే దారిలో మా ఆదిత్య గారికి ఇక్కడ సెలూన్ అయితే కనిపించింది. ఇక్కడైతే మా నోడిది పుట్టింటికి అయితే తీపిచ్చామన్నమాట. ఇంకా వాళ్ళ మేనమావులు ఒక్కొక్కరిని. అర్థం కావట్లేదు వాడైనా సరే. బీచ్ నుంచి వచ్చాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు నాగపట్నం అయితే మనం మెయిన్ చర్చ్ ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ 5 చర్చెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అవన్నీ మనం కవర్ చేద్దాం అన్నమాట. చూస్తున్న చర్చి రీసెంట్గానే కట్టింది. ఇది చర్చి అయితే ఎంత పెద్దగా ఉందంటే దీంట్లో మినిమం 3000 మంది అయితే ఒకేసారి కూర్చొని ప్రే చేయొచ్చు అనమాట. నేనైతే చివరి దాకా వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళాను.
బీచ్ చూసిన తర్వాత చీకటి అయితే అయిందని చెప్పేసి రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో అయితే షాప్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ ఏదైనా మనోడికి ఏడుస్తున్నాడని చెప్పి చిన్న టాయ్ అయితే కొన్నాము.